శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బొత్తుల రామకృష్ణ గారికి మొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ తనకల్ నాగేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం గతంలో చూసాం ఎన్నో సార్లు తుఫాన్లు వచ్చింది మన గ్రామానికి. అప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వరద వచ్చిన తర్వాత మన గ్రామాన్ని విచ్చేశారు. విచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేద్దాం అనే ఆలోచనతో పరిష్కారం ఏంటి అని కూడా ఆలోచించేవారు. కానీ ఇప్పుడున్న మన భక్తుల బలరామకృష్ణ గారు ముందస్తుగానే 4 రోజుల క్రితం నుంచి కూడా కేడర్ అంతా గ్రామంలో మన గ్రామం వచ్చేస్తుంది, శ్రీరంగపట్నం గ్రామం వచ్చేస్తుంది. మొదటగా ముందుపోయి గ్రామం శ్రీరంగపట్నం గ్రామం. కూటమి నాయకులందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా అప్రమత్తం. ఈ రోజున వరద వస్తే గ్రామంలో చుక్క నీరు కూడా రాకూడదని ముందుగానే మా అందరికీ తెలియజేశారు. అదే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఆయన ప్రత్యేకమైన డ్యూటీలు కూడా ఇచ్చి మన శ్రీరంగపట్నంలో ఈ 4 రోజులు కూడా ఏఈ గారు, డిఈ గారు కూడా ఉండే విధంగా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ రోజున మన గ్రామంలో గతంలో చూసాం, గ్రామంలో ప్రతి గ్రామం కూడా నీరు అనేది మన గ్రామంలోకి వచ్చేసి ప్రజలు అంతా ఇబ్బంది పడేవారు. ఈ రోజు మన గ్రామంలో చుక్క నీరు రాకపోవడానికి కారణం మన గౌరవనీయులైన బొత్తుల బలరామకృష్ణ గారి కృషి వల్ల ఈ రోజున నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అదే విధంగా మన పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి మన సోదరులందరినీ కూడా శ్రీమతి బొత్తుల వెంకటలక్ష్మి గారి దగ్గరుండి వాళ్ళకి టిఫిన్ టీ తాగారా, మధ్యాహ్నం భోజనం వచ్చిందా లేదా అని, అలాగే సాయంత్రం కూడా వచ్చి ప్రతి రోజు కూడా మాకు ఫోన్ చేసి ఆరా తీసుకోవాలి, ఏమేమి ఉన్నారో ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మాకు వెంటనే ఫోన్ చేయండి సార్, బలరామకృష్ణ గారు కానీ లేకపోతే వెంకటలక్ష్మి గారు వస్తారని మాకు రోజు ఫోన్ చేసేవారు. అదే విధంగా మేడం గారు కూడా పర్సనల్ గా వచ్చి వాళ్ళందరికీ కూడా దగ్గరుండి భోజనాలు వడ్డించడానికి అంతా కూడా ఆలోచించండి. ఈ రోజున మన శ్రీరంగపట్నం గ్రామంలో మన స్కూల్ గురించి గతంలో ఉన్న ఎమ్మెల్యేని ఎంతో మంది అడిగాం, ఎవరో కూడా పట్టించుకోలేదు. గత 20 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే స్కూల్ పిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒక్కసారి మా సార్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన ఒకటే అన్నారు, అది 10 మంది రోడ్డు అయితే వెంటనే చర్య తీసుకుని మీరు పని మొదలుపెట్టండి, నా గొడవ లేదని చెప్పారు. అలాగే దీన్ని 12 లక్షలు సెలక్షన్ చేశారు ఫస్ట్ లో. సార్ అది డౌన్ గా ఉందండి, కొద్దిగా హైట్ లేపితే అందరికి ఉపయోగపడుతున్నారు. వెంటనే డిఈ గారికి ఫోన్ చేసి అక్కడ ఎంతైనా 20 లక్షలైనా 30 లక్షలైనా రోడ్డు మాత్రం ప్రజలందరికీ అనుకూలంగా ఉండే విధంగా చేయాలని మా అందరికి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన మరుక్షణం వచ్చి ఈ రోజు హాయిగా ప్రజలందరూ ఇక్కడ తిరుగుతున్నామంటే దానికి ముఖ్య కారణం మా బొత్తుల బలరామకృష్ణ గారు అని మేము గ్రామం అందరూ తరఫున చెప్పుకున్నాం. అలాగే మన శ్రీరంగపట్నం గ్రామంలోని దాదాపుగా 40 వరకు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు మేము పెట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 10-15 చెక్కుల వరకు మన గ్రామంలో వచ్చినాయి. ఇంకా ఒక 30 చెక్కుల వరకు ఆయన చెక్కులు వచ్చే టైం పడుతుంది. కానీ ప్రతి చెక్కు కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము ఇస్తామనే మాట ఎప్పుడు ఆగలేదు. ఆయన ఎంత పదవి ఉన్నా లేకపోయినా, గతంలో పదవి లేకపోయినప్పుడు కూడా శ్రీరంగపట్నానికి నెంబర్ 1 గా ప్రతి రోజు వచ్చాడు. ఆ రోజు కళాకారులకు అండగా ఉన్నారు, ఈ రోజు వరవాదులకు అండగా ఉన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా కూడా ప్రతి కుటుంబానికి అయినా అండగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఎవరైనా హాస్పిటల్లో 5-6 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయి చాలా బాధల్లో ఉండి ఎంతో బాధపడి ఇల్లు కూడా అమ్మేసి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు ఒక పెద్ద ఇంకం. ఈ రోజున బొత్తుల బలరామకృష్ణ గ్రామం అందరి తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై బొత్తుల!